హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. ఈరోజు అనంతగిరికి రాహుల్ గాంధీ గారు రాబోతున్నారండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి డీసీసీ అధ్యక్షుల శిక్షణా శిబిరానికి హాజరు కాబోతున్నారు రాహుల్ గాంధీ గారు. 2023 ఎన్నికలప్పుడు వచ్చారు రాహుల్ గాంధీ గారు తెలంగాణకి. అంటే మధ్యలో ఒకసారి మొన్న ఏదో మెస్సీ ఫుట్బాల్ ఆడుతుంటే చూడటానికి వచ్చారు అనుకున్నది వేరే విషయం. పాపం మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ కోసం వచ్చారు. ఆ మధ్యలో ఎన్ని జరిగినా రాహుల్ గాంధీ గారు రాష్ట్రానికి రావడానికి టైం కుదరలే పాపం ఆయనకి. ఇప్పుడు మెస్సీ అప్పుడు వచ్చారు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుల శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. మరి 23 ఎన్నికలు వచ్చినప్పుడు మీరు రాహుల్ గాంధీ గారు మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు 13 హామీలు అమలు అవ్వకపోతే నన్ను అడగండి, నేను గ్యారంటీ అని చెప్పారు మీరు, ప్రియాంక గాంధీ గారు. 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. మీరు ఇచ్చిన 6 హామీలు ఎప్పుడో వాటికెక్కినాయి, అది పక్కన పెడదాం. అశోక్ నగర్ వచ్చారు మీరు. అశోక్ నగర్ వచ్చి జాబ్ క్యాలెండర్లు ఇవ్వకపోతే ఇదే అశోక్ నగర్కి మళ్ళీ వస్తా అని చెప్పారు. 2 సంవత్సరాలు అయింది సార్. మీరు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మీ మేనిఫెస్టోలో పెట్టారు. 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాల్లో అంటే మీరు చెప్పిన దాని ప్రకారం దగ్గర ఇప్పుడు 4 లక్షల ఉద్యోగాలు వచ్చి ఉండాలి. కానీ ఏవి 60,000 ఉద్యోగాలు, అది కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన 60,000 ఉద్యోగాలు మీరు ఎగ్జామ్స్ పెట్టారు. ఆ ఎగ్జామ్స్ పెడతాను కూడా అల్లాడారు. గ్రూప్ ఎగ్జామ్స్కి రకరకాల తలకాయ నొప్పులన్నీ కోర్టు కేసులు నడుస్తూ ఉన్నాయి. దానికి మించి ఒక్క జాబ్ నోటిఫికేషన్ రాలేదేంటి? మరి మీరు ఎక్కడ? మెస్సీ మ్యాచ్ చూస్తానికి మీకు టైం ఉంటుంది, అనంతగిరిలో మీ పార్టీ అధ్యక్షుల శిక్షణా కార్యక్రమాలు రానికి మీకు టైం ఉంటుంది, అశోక్ నగర్లో మీకు టైం ఉండదా? గతంలో వచ్చి ఆటో ఎక్కారు కదా సార్ మీరు తెలంగాణలో. ఆటో ఎక్కి ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకుంటా అని చెప్పారు మీరు. ఎక్కడ? ఇప్పుడు ఒకసారి వచ్చి ఆటో ఎక్కడ చూద్దాం ఒకసారి. మహాత్మా గాంధీ గారి విగ్రహం పెడతానికి 5,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి అక్కడ మూసీ నది పరివాహక ప్రాంతంలో అపార్ట్మెంట్లో ఉంటున్న వాళ్ళని మూసీ రిడ్జ్ అపార్ట్మెంట్ పరివాహక అక్కడ అందరినీ అక్కడి నుంచి వేరే ప్రాంతానికి పంపించేస్తున్నారు. అక్కడికి వెళ్ళండి, అనంతగిరి నుంచి పక్కనే అది, అక్కడ ఇవ్వండి ఒకసారి. దాని తర్వాత వెలిమట్లలో భూదాన్ భూముల్ని ఎవడో ఒకడు అక్రమంగా అమ్మితే కొన్ని ఏళ్ళగా అందులో నివాసం ఉంటున్న అమాయకుల్ని పట్టుకొని ఒక్కసారిగా కూల్చేశారు. మీరు వెళ్ళి జేసీబీలు వేసుకెళ్ళి అక్కడికి వెళ్ళండి రాహుల్ గాంధీ గారు. వాటికి టైం ఉండదు మీకు, అవి చూడటానికి టైం ఉండదు మీకు. మెస్సీ మ్యాచ్ చూడటానికి మాత్రం టైం ఉంటుంది మీకు. మీ పార్టీ అధ్యక్షుల శిబిరాలు కట్టడం మాత్రం మీకు టైం ఉంటుంది. ప్రజా సమస్యల మీద మాత్రం టైం ఉండదు. తెలంగాణ తెచ్చాం మేము, తెలంగాణ తెచ్చిన పార్టీకి ఒకసారి అవకాశం ఇవ్వండి, మేము అసలు పాత రోజులు చూపిస్తాం, తెలంగాణని మార్చేస్తాం, అద్భుతంగా చేస్తాం, ఎరగదీస్తాం, పొడుస్తాం అని చెప్తే అరే నిజమేనేమో తెలంగాణకి మీరు పాత రోజులు తీసుకొస్తారేమో, ఎక్కడికో తీసుకెళ్ళిపోతారేమో అని చెప్పి జనం అంతా నమ్మి పిచ్చోళ్ళై మీకు ఓట్లు వేస్తే మీరు చేసేది ఇదే. 24 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక్క కార్యక్రమం అన్నా కరెక్ట్గా చేయగలిగారా? కులగణన అట్టర్ ఫ్లాపు, ఆ తర్వాత మీరు తీసుకొచ్చిన 6 హామీలు అట్టర్ ఫ్లాపు, ఫ్రీ బస్సు అట్టర్ ఫ్లాపు, రేషన్ కార్డులు అట్టర్ ఫ్లాపు, రైతు భరోసా రాలేదు ఇంతవరకు. ఇప్పటికీ మీరు మొన్న మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన తెల్లారిపాటే రైతు భరోసా పడుతుంది, యాసంగి పంట సహాయానికి డబ్బులు వేస్తామన్నారు, పంట సహాయానికి ఏది? ఇది ఆల్రెడీ మార్చి, నెక్స్ట్ మంత్ వస్తే పంట కోసేస్తారు ఇంకా ఆల్మోస్ట్ చాలా చోట్ల. ఇంకెప్పుడు వేస్తారు మీరు రైతు భరోసా? రైతు భరోసా లేదు, ఇందిరమ్మ ఇళ్ళు లేవు, రేషన్ కార్డులు లేవు, ఒక్క సంక్షేమ పథకం సరిగా అమలు అవ్వటం లేదు. రాష్ట్రం మొత్తం రియల్ ఎస్టేట్ దందాలు నడుస్తూ ఉన్నాయి. మొన్నేమో అక్కడికి వెళ్ళి శృంగేరిపేట భూములు లాక్కుంటూ ఉంటారు, నిన్నేమో ఇక్కడ వెలిమట్ల దగ్గరికి వెళ్ళి భూదాన్ భూములు అన్యాయంగా లాక్కుంటూ ఉంటారు. 5,000 కోట్లతో మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పి మూసి పరివాహక ప్రాంతాల్లో కొన్నేళ్ళుగా ఉంటున్నాడు, అక్కడి నుంచి ఇది లేపేయమంటారు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? హైడ్రా పేరుతో తెలంగాణ చరిత్రలో, హైదరాబాద్ చరిత్రలో కని విని ఎరిగిన స్థాయిలో ఈరోజు రియల్ ఎస్టేట్ డౌన్ఫాల్ అయిపోయింది. మీకు రాష్ట్రంలో ఏ సమస్య కనపడటం లేదు, రాష్ట్రం మొత్తం సస్యశ్యామలంగా ఉంది, అద్భుతంగా ఉంది. అందుకని మీరు ఇప్పుడు వచ్చి శిక్షణ తరగతులు హాజరవుతున్నారు. కొంచెం అన్నా అంటే మీకు నమ్మి పాత రోజులు తీసుకొస్తారని నమ్మి మీరు, ప్రియాంక గాంధీ గారు చెప్పిన మాటలు విని ఓట్లేసిన జనాలు ఈరోజు పిచ్చోళ్ళు అవుతున్నారు. ఎందుకు ఓటేసామరా భయ్, ఎందుకు కాంగ్రెస్ పార్టీని గెలిపించామరా భయ్ అని అనుకోని వ్యక్తి తెలంగాణలో లేడంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికైనా, అంటే ఇదంతా మేము ఏదో మిమ్మల్ని విమర్శించాలనో ఇంకేదో కాదు, ఇప్పటికైనా మారతారని. మార్పు తీసుకొస్తాం అన్నారు కదా, ఏం మార్పు తెచ్చారు మీరు? సూచనలు ఇలాంటివి వింటే మారితే ప్రజలకి పనికొచ్చే పనులు చేస్తూ ఉంటారు, లేకపోతే కథం అయిపోతారు అంతే.